ఇక డీటెయిల్స్ చూస్తే బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ఈడీ ఫోకస్ చేసింది. బెట్టింగ్ యాప్స్ చెల్లింపులపై యాప్స్ను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లను, ఇన్ఫ్లుయెన్సర్లను సంపాదనపై ఆరా తీసింది. ఇప్పటివరకు నమోదైన కేసుల వివరాలను తెప్పించుకున్నట్లు సమాచారం. మనీ లాండరింగ్, హవాలా రూపంలో వారికి చెల్లింపులు జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే 11 మంది ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని విచారణకు పిలిపించారు. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ఈడీ ఫోకస్ చేసింది. బెట్టింగ్ యాప్స్ చెల్లింపులపై ఈ యాప్ను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్ల సంపాదనపై ఆరా తీసింది. ఇప్పటివరకు నమోదైన కేసుల వివరాలను తెప్పించుకున్నట్లు సమాచారం. మనీ లాండరింగ్, హవాలా రూపంలో వారికి చెల్లింపులు జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే 11 మంది ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు నమోదు చేస్తున్న పోలీసులు వారిని విచారణకు పిలిపించారు. తెలంగాణ ఉద్యమం మాదిగ ఉపకులాల వర్గీకరణ